బాగున్నారా? దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, దేవుడిచ్చిన తలాంతిని బట్టి సంఘ కాపరి కానుకలు అడగవచ్చా అనే ఈ అంశం గురించి కొన్ని మాటలు మీతో చర్చించాలని ఆశపడుతూ ఉన్నాను. మనం ఈ కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. యేసయ్య, నాలో మార్పు అనే ఈ కార్యక్రమంలో సంఘ కాపరి కానుకలు అడగవచ్చా అనే ఈ అంశం గురించి కొన్ని మాటలు మేము చర్చించబోతుండగా, ఏ యోగ్యత లేని నాకు యోగ్యమైన మీ మాటలను నా నోట వెంట ఉంచి ఈ మాటలు ఎవరెవరికి అవసరమో వారి హృదయాలను తాకునట్లు చేయమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని నజరేయుడైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. వందనాలు. సంఘ కాపరి కానుకలు అడగవచ్చా? కానుకలు అంటే ఏమిటో తెలుసుకుందాం. కానుకలు అంటే ఏమిటి? మనం కృతజ్ఞతా కానుకలు కానీ, మొక్కుబడి చేసుకుని ఇచ్చే కానుకలు కానీ, ఏదైనా కృతజ్ఞతా కానుకలు అంటే ఏదైనా మనకి ఒక మంచి జరిగినప్పుడు, అనుకోని విధంగా మన వ్యాపారంలో లాభాలు కానీ, అనుకోని విధంగా మన జీవితంలో ఏదైనా సంతోషభరితమైన విషయం గురించి కానీ ఏదైనా జరిగినప్పుడు మనం దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇచ్చేటటువంటి కానుక. మొక్కుబడి కానుకంటే, ప్రభువా నా యొక్క జీవితంలో ఇది చేయనైనా మీకు ఇది ఇంత ఇస్తాను, లేదంటే నా యొక్క పొలం విషయంలో నాకు ఇంత జరిగితే మీకు ఇంత ఇస్తాను, లేదంటే నా యొక్క కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి, నేను మీకు ఇలా చేయాలనుకుంటున్నాను అని ఒక మొక్కుబడి చేసుకునేటటువంటి కానుకైనా, లేదంటే చర్చిలోకి వెళ్ళి దైవ సేవకుడు నిలవబెట్టి కానుకలు వేసే టైంలో వేసే కానుకలైనా, లేదంటే ప్రతి నెల మనం ఖచ్చితంగా ఇవ్వవలసిన దశంభాగమైనా. సంఘ కాపరి కానుకలు ఎవరిని అడుగుతారు? సంఘస్థులనే కదా. సంఘస్థులు అంటే ఎవరు? నా సంఘంలో నేను సంఘస్థురాల్ని, మీ సంఘంలో మీరు సంఘస్థులు, మనల్నే కదా. మనలో చాలామంది చాలా మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. వాటి గురించి కొన్ని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దశమ భాగం. అసలు దశమ భాగం అంటే ఏమిటి? మనం నెల మొత్తం కష్టపడినటువంటి ఆర్థిక విధానంలో నుంచి ఒక 10వ వంతు తీసి దేవునికి ఇవ్వటమే దశమ భాగం. అది ఏదైనా సరే, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కూలి పనైనా, ఏదైనా సరే, ఒక నెల మొత్తంలో నుంచి మన యొక్క కష్టార్జితంలో నుంచి ఒక 10వ వంతు తీసి దేవునికి ఇవ్వటమే దశమ భాగం. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతి నెల దశమ భాగాన్ని నీవు నమ్మకంగా దేవునికి చెల్లిస్తున్నావా? ఈ యొక్క విషయంగా నేను ఒకసారి ఒక సిస్టర్ గారితో ప్రస్తావన వచ్చినప్పుడు ఆ సిస్టర్ని గురించి, ఈ దశమ భాగం గురించి కొంత మాట్లాడుకుంటున్నప్పుడు నేను అడిగాను ఆ సిస్టర్ని, సిస్టర్ మీరు దశమ భాగం ఇస్తున్నారా అని అడిగాను. ఆ సిస్టర్ నాతో ఏం చెప్పారంటే, నేను దశమ భాగం ఇస్తున్నాను కానీ సిస్టర్ ఒక్కసారి ఇవ్వట్లేదు, అప్పుడప్పుడు నెల మొత్తంలో అప్పుడప్పుడు కల్పిస్తున్నానని చెప్పారు. అప్పుడు నాకు ఆమె ఏం చెప్పిందో అర్థం కాలేదు. మా వారు నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి కానుకపెట్టెలో వేసేటటువంటి కానుకలు, మాకేదైనా లాభం వచ్చినప్పుడు వెళ్ళి వేసేటటువంటి కానుకలు, నా ఉద్యోగంలో శాలరీ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి 1000, 2000 ఇవన్నీ కలిపితేనంట దశమ భాగం ఎంతైతే అవుతుందో అంతా వేస్తున్నారంట. అర్థమైందా నా ప్రియ సహోదర సహోదరి? వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఆమె, వాళ్ళ భర్త గారు, వాళ్ళ పిల్లలు కానుకపెట్టెలో వేసేటటువంటి కానుకలు, ఆ శాలరీలో వచ్చేటటువంటి కొంత అమౌంట్, ఇవన్నీ కలిపితే దశమ భాగం ఎంత అయితే అవుతుందో అంతా వేస్తున్నారంట. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా మనసులో బాధ అనిపించింది. ఇంకా ఉండబట్టలేక ఇట్లా చేయకూడదు కదా సిస్టర్ అని అంటే, ఆమె నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈయన అలా వేస్తే ఊరుకోరమ్మా అని చెప్పింది. ఇంకా నాకు ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇలా ఆలోచిస్తున్న నా ప్రియ సహోదర సహోదరి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఒక అతనికి ఒక మంచి జాబ్ వచ్చింది. దేవుడు మహాకృపను బట్టి ఒక మంచి జాబ్ వచ్చింది. ఆయనకి జీతం 10,000 అని చెప్పారు. జాబ్ వచ్చింది, సంతోషంగా వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు. జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజే ఆయనకి రాగానే టీ ఇచ్చారు. మధ్యాహ్నం పూట టీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చారు. మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ టీ ఇచ్చారు. ఆయన అనుకున్నారు, అబ్బాయి ఈ ఉద్యోగం భలే ఉంది, నేను అడగకుండానే నాకు అన్నీ సమకూరుస్తున్నారు, ఇదేదో చాలా బాగుందని. అంత మాత్రమే కాదు కానీ నా సహోదర సహోదరి, సాటర్డే ఈవినింగ్ టైము ఆ యొక్క ఉద్యోగుల అందరికీ కూడా రెస్టారెంట్లో పార్టీ ఇస్తున్నారు.
ఇంకా వాళ్ళు శనివారం సాయంత్రం ఇంటికి వెళ్ళి వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫ్యామిలీ అంతా వచ్చి రెస్టారెంట్లో భోంచేసి వెళ్ళిపోతున్నారు. ఆయన అనుకున్నారు, ఈ ఉద్యోగం చాలా బాగుంది, దేవుని మహాకృపను బట్టి నాకు చాలా మంచి ఉద్యోగం వచ్చింది అనుకున్నారు. ఇలాగే నెలంతా గడిచింది. ఈ నెలాఖరికి అయిపోయింది. 1st తారీఖు కూడా వచ్చేసింది. 1st తారీఖు రోజున శాలరీ పడిందని మెసేజ్ వచ్చింది, అకౌంట్లో పడినట్టు మెసేజ్ వచ్చింది. చూసుకుంటే ఆయనకి పడిన జీతం 5,000. ఆయనకి ఆశ్చర్యం అనిపించి, ఇదేంటి నాకు 10,000 అని చెప్పారు, నా అపాయింట్మెంట్ లెటర్లో చూస్తేనేమో 10,000 ఉంది, ఇక్కడ నాకు 5,000 వేశారు, ఎక్కడో ఏదో మోసం జరిగింది అని చెప్పి ఫస్ట్ బాధ వచ్చింది. తర్వాత పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే ఆయనకి ఎవరైతే జాబ్ ఇచ్చారో, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారో ఆయన దగ్గరికి గబగబా వెళ్ళి నాకు జీతం ఎంతండి అని అడిగాడు సీరియస్గా. ఆయన 10,000 అన్నారు. మరి నాకు 5,000 వేశారు, మోసం జరిగింది అని చెప్పి అడిగారు. ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రియ సహోదరి జాగ్రత్తగా వినండి. బాబు నీకు పొద్దున్నే టీ వస్తుందా అని అడిగారు. వస్తుందండి అని చెప్పారు. మరి మధ్యాహ్నము టీ స్నాక్స్ వస్తున్నాయా అన్నారు. వస్తున్నాయా అని చెప్పారు. మరి ఈవినింగ్ టీ వస్తుందా అని. వస్తుందని. మరి శనివారం నువ్వు అందరితో పాటు వెళ్ళి రెస్టారెంట్లో భోంచేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా. చేస్తానండి అన్నారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇవన్నీ బిల్స్ పోగా నీకు వచ్చిన జీతం 5,000 అదే మీకు వేసాం అన్నారు. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదేంటండి, నాకు ముందు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏం చెప్పలేదు కదా ఇలా కట్ చేస్తామని, నేను ఎందుకు అవంతా నష్టపోవాలి, అదంతా నాకు సంబంధం లేనటువంటి విషయం, మీరు నాకు శాలరీ నాకు వేయాల్సింది అన్నారు. ఇలా అన్నీ కలిపి 10వ భాగంతో సమానం అని వేస్తున్న నా ప్రియ సహోదరి మీకే నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. ఈ వ్యక్తి అంటున్నది కరెక్టేనా? మరి అవన్నీ తిన్నది కూడా అతనేగా, ఆ పార్టీలో ఎంజాయ్ చేసింది వీళ్ళ ఫ్యామిలీనేగా, మరి కట్ చేయాలిగా జీతాన్ని, మరి ఎందుకని మొత్తం అంతా వేయాలి అని అడుగుతున్నారు? చూసారా, మనుషుల్ని మోసం చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం మాత్రం చేయమాకండి. 10వ భాగాన్ని విడివిడిగా తేవటం కాదు, నెలకు మొత్తం వచ్చిన సంపాదనలో నుంచి అది ఎంతైనా సరే, నాకు అంతా ఇంత అని కాదు, మీకు ఎంత వచ్చినా అందులో నుంచి 10వ భాగాన్ని నమ్మకంగా దేవునికి చెల్లించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. 10వ భాగం దేవుని సన్నిధానంలో మందిరానికి తేవాలని సాక్షాత్తు యెహోవానే మనకి సెలవిస్తున్నారు. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఒక్కసారి తెరిచి చూడండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క 10వ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. యెహోవా మోషేతో అంటున్న మాట నా ప్రియ సహోదరి, 10వ భాగం అనేది మనం తప్పనిసరిగా ఇవ్వాలని దేవుడే మోషేతో అంటున్న మాట. మనం దేవుని మాటను ధిక్కరించొద్దు, ఆయన కోపానికి శాపగ్రస్తులం అవ్వద్దు. ఇంకో కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఈ ఊరు నుంచి లేదంటే ఈ ప్లేస్ నుంచి వేరే రాష్ట్రానికి ఏదైనా జాబ్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సంఘాన్ని మర్చిపోతారు, సంఘ కాపరికి ఇవ్వాల్సినటువంటి 10వ భాగాన్ని కూడా మర్చిపోతారు. జాబ్ వచ్చి అక్కడ స్థిరపడిన తర్వాత ఆయన ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చిలో 10వ భాగం ఇస్తారు. ఇది సరైన విధానమేనా? ప్రభు పేరిట మీకు సెలవిస్తున్నాను, ఇది సరైన విధానం కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి జాబ్ నిమిత్తం వేరే చోటకి వెళ్ళారు, తల్లిదండ్రులను విడిచి వేరే చోటకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి మంచి జీతం వస్తుంది, నెలకి ఇంతని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు. పంపించిన కొంతకాలానికి ఆయన రెంట్కు ఉంటున్నటువంటి రూమ్లో పక్కన వీళ్ళ తల్లిదండ్రుల లాంటి వయస్సు కలిగినటువంటి తల్లిదండ్రులే అక్కడ ఉన్నారు. ఈయన్ని కూడా ఒక కుమారుడుగానే భావించి మంచిగా మాట్లాడటం అంత మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులుగా భావిస్తూ ఆయన కూడా ఒక కొడుకులాగా వాళ్ళతో మంచిగా కలిసిమెలిసి ఉంటున్నాడు. ఈయన ఈ నెల పంపించేటటువంటి ఆ యొక్క ఆర్థిక విధానాన్ని కన్న తల్లిదండ్రులకు ఆపివేసి తల్లిదండ్రులుగా భావిస్తున్న వారికి ఇస్తారంటారా? తప్పకుండా ఇవ్వడు. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి తల్లిదండ్రులుగా భావిస్తున్నారు కాబట్టి వారికి ఇవ్వటం కూడా సమంజసం కాదు. అలాగే నీ ఆత్మీయ తండ్రిని నువ్వు వదులుకొని దూరంగా వచ్చినంత మాత్రాన 10వ భాగాలు ఎక్కడైతే నిన్ను కన్న సంఘానికి వదిలిపెట్టి వేరే సంఘానికి ఇవ్వటం అనేది సరైన పద్ధతి కాదు అని ప్రభువు నామం పేరిట మనవి చేస్తున్నాను. నిన్ను కన్నది, ఆత్మీయంగా కన్నది ఏ సంఘమో నువ్వు అది జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ కోసం ప్రార్థన చేసి నువ్వు ఆ స్థానానికి వెళ్ళటానికి ఎవరి కన్నీరు వెనక ఉందో ఒకసారి నువ్వు గ్రహించాలి.
ఆ ఆత్మీయ తండ్రికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాన్ని నువ్వు తప్పక చెల్లించాలి. అలా చెల్లించకుండా ఎక్కడైనా ప్రార్థనే, ఎక్కడైనా యేసయ్యే, ఎక్కడైనా మనకు పాపక్షమాపణే అనుకొని నిన్ను నువ్వు మోసం చేసుకుని దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేయవద్దు. దశమ భాగాలు ఇవ్వకుండా అలా మోసం చేసే ప్రయత్నాన్ని దొంగతనం అని చెప్పి నేను అనటం లేదు, వాక్యం సెలవిస్తుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలను ఒకసారి చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనము ఇయ్యక దొంగిలితిరి. దేవుడు స్పష్టంగా సెలవిస్తున్న నా ప్రియ సహోదరి, 10వ భాగం దేవునికి ఇవ్వకపోవటం అంటే దొంగతనంతో సమానం అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, కింద ఒక చిన్న మాట ఉంది చూడండి. దీని చేసి మీరు నన్ను శోధించడా? నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్టజాలనంత. నీ యొక్క జీతంలో నువ్వు కష్టపడిన విధానంలో కేవలం 10వ వంతు ఇస్తే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే విస్తారముగా దీవెనలంట. ఏ ఒక్క విషయంలోనూ కూడా మనం ఈ యొక్క విధానాన్ని చూడము. దశమ భాగం ఇస్తే విస్తారమంత దీవెనలు ఇస్తానని దేవుడే, సాక్షాత్ దేవుడే మాట్లాడుచున్నాడు. దశమ భాగాన్ని మనం ఇవ్వకుండా ఆ ఖర్చు ఈ ఖర్చు అని చెప్పి మనం దేవుని శాపానికి గురవుదామా? ఎంత కష్టమైనా నష్టమైనా మన యొక్క దశమ భాగాన్ని నమ్మకంగా చెల్లించి దేవుడిమైన విస్తారమైన దీవెనలు పొందుదామా? ఆలోచించండి నా ప్రియ సహోదర సహోదరి. ఈ క్షణమే మార్చుకో. నీ యొక్క దశమ భాగం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండు. అది దేవుని సొత్తు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని సొమ్ముని దొంగతనం చేసే ప్రయత్నం చేయవద్దు. ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం తీసుకో. నీ యొక్క కుటుంబంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దేవుని డబ్బులను తీసి పక్కకు పెట్టాలన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దని ప్రభువు నామం పేరిట అడుగుచున్నాను. మళ్ళీ ఇంకొంతమంది దశమ భాగాలు ఇవ్వరు, కానుకలు ఇవ్వరు, కృతజ్ఞతా కానుకలు ఇవ్వరు, అసలు ఏమీ ఇవ్వరు. చర్చికి వస్తారు, వచ్చి పాస్టర్ గారు లెగిసి కానుకలు వేయండి అని చెప్పేటటువంటి టైంలో లెగిసి వాళ్ళ పర్సులో నుంచి వెతుకుతారు. ఏంటి అనుకుంటున్నారా? చిల్లర. నేను అడుగుచూ ఉన్నాను నా ప్రియ సహోదర సహోదరి, అసలు మనం సంఘంలో చిల్లర వేయొచ్చా? కానుక పెట్టిలో చిల్లర వేయొచ్చా? లేక వేస్తే అది వేరే విషయం. ఉండి కూడా నువ్వు చిల్లర వేస్తే అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. నీవు బయటికి వెళ్ళినప్పుడు, సంఘంలో తిరిగినప్పుడు చిల్లర ఎవరికి వేస్తావు? నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. ఎవరికి వేస్తున్నావు అంటే ఆ మాట నేను చెప్పటానికి కూడా ఇష్టపడటం లేదు, కానీ బయట చిల్లర వేసేటటువంటి వ్యక్తి నీ కోసం ప్రార్థన చేసి నువ్వు బాగుపడాలని, మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని నీ కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి వ్యక్తి సమానమైన తప్పు. ఇది క్షమించరాని తప్పు. నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను కానుక పెట్టులో వేసే కానుక ఎవ్వరు చూడటం లేదు, నా పక్కన సంఘస్థులు కానీ సంఘ కాపురి కానీ ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నావు. కానీ యేసయ్య కన్నులారా కానుక పెట్టి వైపు చూస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కావాలంటే ఒకసారి చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చోండి, జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. యేసయ్య కన్నులారా చూస్తున్నారంటే ఎవరు కానుక పెట్టెలో ఎంత వేస్తున్నారని. నీ సంఘ కాపరు అడగపోవచ్చు నువ్వెందుకు ఇంత వేస్తున్నావని. ఆయనకి అది సంబంధం లేనటువంటి విషయం. నీ మనస్సాక్షికి నీ గద్దింపు రావాలి. నాకు వస్తున్న సంపాదన ఎంత, నేను వేస్తున్నది ఎంత. నువ్వు వేస్తున్నది సంఘ కాపరికి కాదని, పరలోక రాజ్యంలో నువ్వు ధనం సమకూర్చుకోవాలంటే ఇక్కడ వేసిన ధనమే నీకు అక్కడ సమకూర్చబడుతుందని నీ యొక్క మనస్సుకు జ్ఞాపకం తెచ్చుకో. ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి బ్యాంకు బ్యాలెన్స్లో నువ్వు సమకూర్చుకున్నా నీవు చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా నీ వెంట రాదు. ఆఖరికి నువ్వు వేసుకున్న వస్త్రాలు సహితం నీతో రావు. ఏదైనా నీకు పరలోక రాజ్యంలో ఉన్నదంటే ఈ లోకంలో చేసిన మంచి పనులు మాత్రమే అని గుర్తుంచుకోవాలని ప్రభు నామం పేరిట నేను వేడుకుంటూ ఉన్నాను. యేసయ్య కన్నులారా చూస్తున్నారట, ఎవరు చూడటం లేదనుకుంటున్నావు. నీ యొక్క గుప్పిల్ని విప్పి మరి దేవుడు చూస్తున్నాడు నువ్వెంతో అని. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, మీలో ఎవరైనా చూచువారిలో ఇలాంటి వారు గనక ఉంటే దయచేసి మీ మనస్తత్వాన్ని మార్చుకోమని నేను ప్రభువు నామం పేరిట వేడుకుంటూ ఉన్నాను. మరికొంతమంది నా ప్రియ సహోదర సహోదరి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, పాస్టర్ గారు కనుక ఏదైనా సభల గురించి మాట్లాడినప్పుడు
ఇలా సభలు పెట్టాలనుకుంటున్నామని కానీ సంఘ సరిహద్దులు విశాలపరచాలని అనుకుంటున్నామని కానీ సంఘానికి సంబంధించి ఏదైనా అవసరత ఉందని చెప్పినప్పుడు చాలామంది దాన్ని అసలు పట్టించుకోరు, వినరు. నేను వారిని ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు మనలోనే కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు మంచిగా ఈ మధ్య ఇల్లు కట్టించుకున్నారు, పాస్టర్ గారు ఈ మధ్య ఒక కారు కొన్నారు, పాస్టర్ గారు ఈ మధ్య టీవీలో కూడా వస్తున్నారు, కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. టీవీలో రావటం అంటే మామూలు మాటల, పాస్టర్ గారు పైనుంచి ఎక్కడి నుంచో ఏదో వస్తుంది కాబట్టి టీవీలో కనబడుతున్నారు, అన్ని విధాలా బాగానే ఉందిలే అని అనుకుంటున్న వాళ్ళతోనే నేను స్వయంగా మాట్లాడుచున్నాను. మీరు ఒక వ్యక్తికి కొంత అప్పు ఇచ్చారు, అప్పు కూడా అవసరంలా చేయబదులు ఇచ్చారు. ఎన్ని రోజులు అడిగినా ఆ వ్యక్తి మీకు తిరిగి చెల్లించటం లేదు, ఎన్ని రోజులు అడిగినా ఆయన అసలు మీ మాటలు పట్టించుకోవడం లేదు. ఆయన ఒక మాట అన్నారు మీతో, అయ్యా మీకు కారు ఉంది, బంగ్లా ఉంది, సకల సదుపాయాలు ఉన్నాయి, అయినా నాకు ఇచ్చిన 1000 రూపాయల గురించి మీరు అడగటం కరెక్టేనా అని ఆయన అంటే మీరు ఊరుకుంటారా? నీకు అన్నీ ఉన్నాయిగా, కారు ఉంది, బంగ్లా ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయిగా, ఆయనకి ఇచ్చిన 1000 రూపాయలు 2000 గురించి ఎందుకు ఆయన శోధిస్తున్నావు అంటే నీ యొక్క రూపాయి కూడా పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు విమర్శిస్తావు. నీ యొక్క సంఘ కాపరిని, ఆయన యొక్క ఆర్థిక విధానాన్ని విమర్శిస్తావు నువ్వు. అది సరైన విధానం కాదు అని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయానికి వస్తే నా ప్రియ సహోదరి, ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అబ్బాయికి ఒక దూరంగా ఒక మంచిగా జాబ్ వచ్చి సెటిల్ అయ్యాడు, ఆయన మంచి కారు కొన్నాడు, మంచి బంగ్లా కట్టించుకున్నాడు, మంచిగా అన్ని విధాలా స్థిరపడ్డాడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, అమ్మా నాకు ఇలా కొంత ఆర్థిక విధానం అవసరం అయింది అని అడిగితే నువ్వు ఒక్క క్షణమైనా ఆలోచిస్తావా? నా కొడుక్కి కారు ఉందిగా, నా కొడుక్కి బంగ్లా ఉందిగా, నా కొడుక్కి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిగా, ఎందుకు అడుగుతున్నాడు అని ఒక క్షణం నీ దగ్గర ఉంటే గబగబా వేయటానికి ప్రయత్నం చేస్తావు, లేదంటే చుట్టుపక్కల వారిని, నీకు తెలిసిన వారిని అడిగైనా సరే తీసుకువచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నువ్వు కన్న కుమారుడు కాబట్టి. నిన్ను కన్నది నీ ఆత్మీయ తండ్రి అని నేను మనవి చేస్తున్నాను. ఆయన గురించి విమర్శించవద్దు, అది అలా విమర్శించి శాపానికి గురి అవ్వవద్దు. సంఘ కాపరి అంటే దేవుని తర్వాత మనం ఇచ్చేటటువంటి 2వ స్థానము మన సంఘ కాపరి అని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఇంకొంతమంది ఉంటారు నా సహోదర, మా పాస్టర్ గారు టీవీలో వస్తున్నారు కాబట్టి ఆయనకి ఏ బాధ లేదు, ఏ కొరత లేదు, ఏ చింత లేదు, కానీ దాని వెనక ఎంత ప్రయాసం ఉందో చాలా మందికి తెలియదు. నువ్వు ఒక్క నిమిషం టీవీలో కనబడడానికి చాలా మంది ఈరోజు నేను స్పాన్సర్ చేశాను కాబట్టి నా ఫోటో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో ఖచ్చితంగా టీవీలో పడాలని ఆశపడేవాళ్ళు, అలా వేస్తేనే మేము స్పాన్సర్ చేస్తాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎందుకు కనపడాలనుకుంటున్నావు? కేవలం నువ్వు టీవీలో కనపడేది దేనికి? నీ యొక్క బంధువులు చూడాలని, నువ్వు ఇచ్చిన కానుక అందరూ చూడాలని, నీకు మెప్పు కలగాలి.